క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ త్రిత్వము తరువాత పెంతెకోస్తు మూడవ ఆదివారం. పెంతెకోస్తు తరువాత మూడవ ఆదివారం ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అంశం పర్యావరణ ఆదివారం. సృష్టి దేవుని మహిమను ప్రచురపరచుచున్నది. సృష్టి దేవుని మహిమను ప్రచురపరచుచున్నది. ప్రార్థించుదాం. అత్యంత కృప కనికరము కలిగిన మా గొప్ప దేవ, ఈ నూతన దినము కొరకు వందనములు. త్రిత్వము తరువాత మూడవ ఆదివారం మేమందరము చేరి మిమ్మను ఆరాధించుటకు, సృష్టి యొక్క ప్రాధాన్యతను ప్రాశస్తతను ధ్యానము చేయుటకు, ఆలోచించుటకు ప్రయత్నము చేయుచుండగా ప్రియ పరిశుద్ధాత్మదేవ మమ్మను దర్శించి మీ వాక్యమును వెల్లడి చేయి. ప్రతి ఆత్మతో వింటున్న ప్రతి బిడ్డతో పరిశుద్ధాత్మ దేవుడు బోధకుడవుగా బోధించు. యేసునామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, సృష్టి యొక్క ప్రాధాన్యతను గురించి ఈ దినం దక్షిణ ఇండియా క్రైస్తవ పంచాంగం మనలను ధ్యానము చేకూర్చు ఉన్నారు. చదవబడినటువంటి వేద పాఠములను క్రియేషన్ నరేటివ్స్, సువార్తలో క్రీస్తు ప్రభుల వారు చెలరేగినటువంటి తుఫాను గద్దించుట, సృష్టిపైన అధికారమును ప్రదర్శించుట మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్గా కోవిడ్-19తో భారతదేశం అతలాకుతలం చేయబడుచు అనేకులు లక్షల మంది, కోట్ల మంది వ్యాధిగ్రస్తులు అవుతుండగా, అనేకులు చనిపోతూ ఉండగా మనం వింటున్నది గంగా నది అందు కోవిడ్తో చనిపోయినటువంటి తమ ప్రియులను పాతిపెట్టడానికి స్థలం వెతుకుచు పవిత్రముగా భావించుచున్నటువంటి గంగా నదిని మృతి చెందిన మృతదేహములతో, కళేబరములతో నింపుచూ ఉంటూ సృష్టిలో అపవిత్రతని, సృష్టిని నాశనం చేయడానికి మానవులు చేయించినటువంటి ప్రయత్నములను మనం పేపర్స్లో, న్యూస్లో చూస్తూ ఉన్నాం. రెండవ సంఘటన, మేము హైదరాబాద్లో పనిచేస్తూ ఉండగా ఏసీటీసీలో ఒక ఉదయం నేను కళాశాలలో క్లాసెస్కి వెళ్తూ ఉండగా మా నేబర్ మరొక ఫ్యాకల్టీ తన కుమారుడితో చెబుతూ ఉన్నాడు, ఇంటి ముందు ఉన్నటువంటి తొట్టికి, వృక్షాలు, చిన్న చిన్న చెట్లు ఉన్నటువంటి తొట్టికి నీళ్లు పట్టమని, ఆ నీళ్లు కూడా సంతోషంగా నవ్వుతూ ఆ మొక్కలకు నీళ్లు పట్టమని, అవి కూడా మనతో కూడా జీవిస్తూ ఉన్నాయి, మన భావోద్రేకాలను అర్థం చేసుకుంటాయి, కోపంగా వాటికి నీళ్లు పట్టద్దు అని చెప్పడం నేను విన్నాను. నిజమే, సృష్టి మనతో కూడా ఉనికిని కొనసాగించు ఉన్నది. ఆ మాటకు వస్తే సృష్టి మనకన్నా సీనియర్గా మనము గమనించవలసినటువంటి అవసరత. క్రియేషన్ నరేటివ్స్, పాత నిబంధన ఆదికాండం మొదటి 3 అధ్యాయాల్లో మనం చూడగలుగుతాం. వాటికి ఇవ్వబడుతున్నటువంటి వేదాంత పాత నిబంధన వ్యాఖ్యానకర్తలు ఇస్తున్నటువంటి పేరు స్టోరీ ఆఫ్ నేషన్స్, రాజ్యముల చరిత్ర, రాజ్యముల కథ. క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్, సృష్టి యొక్క ఉనికి. దేవుడు సృష్టి ప్రారంభంలో 8 ఆజ్ఞలను జారీ చేస్తూ ఉన్నట్టుగా, కలుగుగాక అనే దైవ ఆజ్ఞ దేవుని నోటిలో నుండి బయటికి రాగానే శూన్యములో నుండి సృష్టి ఉనికిలోనికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 8 క్రియేటివ్ ఆర్డర్స్ ఆఫ్ క్రియేటర్ గాడ్. హీబ్రూలో అందుకు వాడబడినటువంటి మాట తత్ బెరిషిత్, తత్ బెరిషిత్. అలాగనే దేవుడు 6 డివైన్ కమాండ్స్ ఇచ్చినట్టుగా వర్త్ బెరిషిత్ అనే హీబ్రూ మాట అక్కడ వాడబడుతున్నట్టుగా మనం చూస్తాం. ఈ 3 అధ్యాయములలో
సృష్టి ప్రారంభ కథనములు, ద డివైన్లీ ఇంటెండెడ్ ఇంక్రీజ్ ఆఫ్ పీపుల్ ఆన్ దేర్ పొసెషన్ ఆఫ్ ల్యాండ్. దేవుడు మానవ సృష్టిని, వారి అభివృద్ధిని, వారు జీవించబోయే భూమిని రూపకల్పన చేస్తూ ఉన్నటువంటి సంఘటనలు ఈ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. సృష్టినంతటిని కూడా దేవుడు 5 దినములలో సృజించిన పిదప 6వ దినమున దేవుడు మానవులను, భూమి మీద నివసించే అనిమల్స్, జంతువులను సృజిస్తూ ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. లెట్ దేర్ బి అనే ఇంగ్లీష్ పదం వాడబడినట్లు గాడ్ మేడ్, గాడ్ క్రియేటెడ్, ఉండునుగాక, దేవుడు తయారు చేసెను, దేవుడు సృష్టించెను అనే మాటలు మనకు కనిపిస్తాయి. మెసొపొటేమియా ఎపిక్స్లో కూడా సృష్టి ప్రారంభమును గురించిన అనేకమైన కథనాలు మనకు కనిపిస్తాయి. ఎనుమా, ఎలిష్, మార్దుక్, అను, బాల్, ఈ ప్రాథమిక దేవతలు సృష్టిని ఉనికిలోనికి కలగచేసినట్టుగా, మంచి దేవతలు, చెడు దేవతలు, వారి మధ్య జరిగినటువంటి యుద్ధం, పోరాటం నుండి సృష్టి ఉనికిలోనికి వచ్చినట్టుగా మెసొపొటేమియా ఎపిక్స్ మనకు తెలియచేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లో సృష్టి ప్రారంభ కథనములలో సృష్టి యొక్క ఉనికిని మనం చూచినట్లయితే, భూమి పైన నీళ్లు, భూమి క్రింద నీళ్లు, భూమి పైన నీళ్ళని, భూమి క్రింద నీళ్ళని వేరు చేస్తూ ఉన్నటువంటి ఫర్మమెంట్, మూల స్తంభాలు, అవి కలిగి ఉన్నట్టుగా దేవుడు పైనున్న నీటిని ఆకాశం, క్రింద ఉన్నటువంటి నీటిని భూమి క్రింద ఉన్నటువంటి నీళ్లుగా విభజించినట్లుగా, సృష్టికి ముందుగా కయాస్, శూన్యం ఉండినట్లుగా ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లో మనం చూస్తాం. దేవుడు మొదటి దినమున వెలుగును సృజించాడు. 2వ దినమున పైనున్న నీటిని, క్రిందున్న నీటిని వేరు చేస్తూ ఆయన సృష్టిని కొనసాగించినట్టు మనం చూస్తాం. 3వ దినమున ఆరిన నేలను, నేల మీద అనేకమైనటువంటి విత్తనములు కలిగినటువంటి వృక్షములను దేవుడు సృజించినట్టుగా, అలాగనే 3వ దినముననే భూమి, సముద్రములను దేవుడు సృజించినట్టు మనం చూస్తాం. 4వ దినమున వెలుగు, సూర్యచంద్ర నక్షత్రాదులను దేవుడు కలగ చేసినట్టు మనం చూస్తాం. 5వ దినమున నీటిలో ఉన్నటువంటి చేపలు, ఎగిరే పక్షులు దేవుడు సృజించినట్టు మనం చూస్తాం. 6వ దినమున అనిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ ఆయన సృజించాడు. 7వ దినమున దేవుడు విశ్రమించినట్టుగా మనం చూడగలుగుతాం. సృష్టికి ముందుగా మరి తోహువా బోహు, ఫామ్లెస్ అండ్ వైడ్, ఒక ఆకారము లేనటువంటి శూన్యం ఉనికిలో ఉన్నట్టుగా, ఆ శూన్యములో నుండి దేవుడు సృష్టిని కలుగ చేసినట్టుగా మనం చూడగలుగుతాం. 6వ దినమున మానవులను దేవుడు సృజించడానికి మాట్లాడుతూ ఉన్నాడు. లెట్ us క్రియేట్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ అవర్ ఇమేజ్ అండ్ ఇన్ అవర్ లైక్నెస్. మన స్వరూపంలో, మన స్వభావంలో నరులను చేయుదము రండు అంటూ రాయలిస్టిక్ ప్లూరాలిటీ, దేవుడు తనకు తాను రాజరిక గౌరవాన్ని ఆపాదించుకుంటూ మాట్లాడుతున్నట్టుగా, పరలోకపు దూత గణములతో దేవుడు తను కలిగినటువంటి ఆలోచనలను ఆయన పంచుకుంటున్నటువంటి సందర్భంగా ఈ మాటలను మనం చూస్తాం. సృష్టి యొక్క మూలములను మనము గమనించినప్పుడు, గాడ్ క్రియేటెడ్ ద హోల్ యూనివర్స్ అవుట్ ఆఫ్ నథింగ్. శూన్యములో నుండి దేవుడు సృష్టిని కలుగుగాక అన్న దేవుని ఆజ్ఞ నుండి సృష్టి ఉనికిలోనికి వచ్చింది. సృష్టి ఎలా ఉండాలో, సృష్టిలో ఏ ఏ భాగాలు ఉండాలో దేవుడు గాడ్ హ్యాడ్ ఏ బ్లూ ప్రింట్ ఇన్ హిస్ మైండ్ ప్రయర్ టు క్రియేషన్. సృష్టిని చేయడానికి ముందుగా దేవుడు
సృష్టిని గురించినటువంటి బ్లూ ప్రింట్ తన మనస్సులో కలిగి ఉన్నట్టుగా ఆ బ్లూ ప్రింట్ని కార్యాచరణలో చేయడానికి దేవుడు ఆజ్ఞలను జారీ చేస్తూ ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. దేవుని నోటి మాటలు సృజనాత్మక శక్తి ఉన్నది. శూన్యములో నుండి దేవుడు సృష్టిని చేయగలడు. క్రియేషియో ఎక్స్ నిహిలో అనే లాటిన్ పదం మనం గమనించినట్లయితే సృష్టి అంతా కూడా ఉనికిలోనికి రావడానికి ముందు శూన్యం ఉన్నది. ఆ శూన్యములో నుండి కెయాస్లో నుండి దేవుడు ఒక ఆర్డర్లీనెస్, ఒక క్రమబద్ధీకరించబడినటువంటి స్థితి ఉండులాగా తన నోటి మాటలతో 6 ఆజ్ఞలను జారీ చేస్తూ ఉన్నట్టుగా ఆ 6 ఆజ్ఞలలో నుండి సృష్టి అంతా కూడా శూన్యములో నుండి ఉనికిలోనికి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ దేవుని సావరిన్ అథారిటీ, సావరిన్ పవర్ మనకు కనిపిస్తుంది. గాడ్స్ స్వతంత్రత కలిగినటువంటి అభిప్రాయముల నుండి, ఆలోచనల నుండి, సృజనాత్మక శక్తిలో నుండి దేవుడు ఈ సృష్టినంతటిని కూడా ఉనికిలోనికి కలగచేశాడు. సృష్టి సిద్ధాంతములను మనం చూసినట్లయితే చార్ల్స్ డార్విన్ సిద్ధాంతం, బిగ్ బ్యాంగ్ థియరీ మనకు కనిపిస్తాయి. చార్ల్స్ డార్విన్ సృష్టి అణువు, పరమాణువు, అమీబా, కోతి, అక్కడ నుండి మానవుడు ఉద్భవించాడు. మానవుడు అణువు, పరమాణువు అనేక వందల వేల సంవత్సరాల పరిణతి చెందిన పిదప పరిణతి చెందినటువంటి మానవుడు సృజించబడ్డాడు. సృష్టి తనంతటకు తానే మానవుడిని తన దీర్ఘ ప్రయాణము నుండి సృజించింది అన్నది చార్ల్స్ డార్విన్ సిద్ధాంతం. కానీ దానికి బద్ధ విరుద్ధమైనటువంటి సిద్ధాంతాన్ని వేద గ్రంథం బయలుపరుస్తుంది. దేవుడు ఒకేసారి 6 ఆజ్ఞలు ఇవ్వడాన్ని బట్టి హోల్ క్రియేషన్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ నథింగ్. శూన్యములో నుండి సృష్టిని పరిణతి కలిగినదిగా, మరింత ప్రయాణం చేసి పరిణతి సంపాదించుకొనలేని పరిస్థితి, పర్ఫెక్ట్నెస్ ఒకేసారి దేవుని ఆజ్ఞల నుండి సృష్టి అంతా కూడా ఉనికిలోనికి వచ్చినట్టుగా మనం చూస్తాం. సృష్టి దేవుడిలో నుండి రాలేదు. సృష్టి దేవుడి దేహంలో నుండి రాలేదు. సృష్టి అంతా కూడా మాయ అని చెప్పడానికి లేదు. సృష్టి అంతా కూడా దేవుని ఆజ్ఞలో నుండి ఉనికిలోనికి వచ్చినట్టుగా మనం చూడగలుగుతాం. అలాగుననే బిగ్ బ్యాంగ్ థియరీ మనం గమనించినట్లయితే సృష్టి మూలములో పెద్ద విస్ఫోటం జరిగింది. ఆ విస్ఫోటం వలన సృష్టి ఉనికిలోనికి వచ్చింది అన్నది మరొక థియరీ. కానీ వేద గ్రంథం ఈ థియరీస్ అన్నింటినీ కూడా కొట్టివేస్తుంది. దేవుడు సృజనాత్మక శక్తి చేత సృష్టికర్త అయినటువంటి దేవుడు తానే పనిలోనికి దిగి సమస్త సృష్టిని తన మనస్సులో కలిగిన బ్లూ ప్రింట్లో ఉన్నటువంటి సృష్టినంతటిని కూడా ఉనికిలోనికి తీసుకొని వచ్చాడు అనే సత్యం మనకు సృష్టి సిద్ధాంతంలో చూడగలుగుతాం. మానవులను సృజించటం గురించి ఆదికాండం 1వ అధ్యాయంలో మరలా 2వ అధ్యాయంలో ప్రాముఖ్యమైనటువంటి సత్యములు మనకు కనిపిస్తాయి. God decided, let there be human beings in our image, in our likeness. దేవుడు తన హృదయంలో ఆలోచిస్తూ ఉన్నాడు, మానవులను నా స్వరూపంలో, నా స్వభావంలో నిర్మించుదాము. నేలమంటిని దేవుడు తీసుకున్నాడు. నేలమంటిలో నుండి బొమ్మను చేశాడు. నరునిలో తన జీవవాయువు ఊదగా నరుడు జీవించు ఆత్మ ఆయన. God shared his life with human beings who shared God's image and likeness. దేవుని ఉనికి, దేవుని స్వరూపం, దేవుని స్వభావం మనలో ఉండులాగున దేవుడు నేల మంటి నుండి నరులను సృజించాడు. ఒంటరిగా ఉన్నటువంటి పురుషుడు అలా ఉండటం మంచిది కాదని భావించినటువంటి దేవుడు ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి అతని ఎముకలు, మాంసంలో, రక్తంలో కొద్ది భాగములు తీసి హవ్వను దేవుడే తన స్వహస్తములతో రూపకల్పన చేశాడు. ఆదామును రూపకల్పన చేయుటకు దేవుడు డిపెండెడ్ అపాన్
గ్రౌండ్, భూమిని బురద చేసి వాడుకున్నాడు. వైల్ వెన్ ఇట్ కమ్స్ టు క్రియేషన్ ఆఫ్ ఉమెన్, గాడ్ హ్యాడ్ టేకన్ హెల్ప్ ఆఫ్ మ్యాన్. దేవుని స్వరూపంలో సృజించబడినటువంటి నరునిలో నుండి దేవుడు మాంసమును, రక్తమును, ఎముకలను తీసి స్త్రీనిగా రూపకల్పన చేశాడు. వారిరువురిలో కూడా శారీరక, మానసిక వ్యత్యాసములు ఉండులాగున రూపకల్పన చేశాడు. బహుళత్వం ఉండులాగున వారిని పురుష జాతిగా, స్త్రీ జాతిగా ఈ సృష్టికి దేవుడు పరిచయం చేశాడు. సృష్టి అంతటిలో కూడా మరి యానిమల్స్, ఇన్సెక్ట్స్ అన్ని స్త్రీ పురుష జాతులుగా ఉండులాగున, బహుళత్వం ఉండులాగున దేవుడు రూపకల్పన చేశాడు. మానవుడిలో ఉన్నటువంటి దేవుని స్వరూపం, దేవుని స్వభావం మనం ఆలోచించినట్లయితే దేవుడు ఆలోచించిన ఆలోచనలను అర్థం చేసుకోగలిగినటువంటి జ్ఞానం, హ్యూమన్ కెపాసిటీ, దేవునితో అనుబంధమును ఏర్పాటు చేసుకోగలిగినటువంటి కెపాసిటీ, దేవుని స్వరూపం, దేవుని స్వభావం, మంచి చెడులను ఆలోచించగలిగి స్వేచ్ఛగా తనకై తానే మంచినైనా చేయగలడు, చెడునైనా చేయగలడు. ఆ స్వతంత్రత ఉండులాగున దేవుడు మానవులను రూపకల్పన చేశాడు. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ రోబోట్ ఇన్ గాడ్స్ హ్యాండ్. దే ఆర్ నాట్ ఎ మిషన్ ఆపరేటెడ్ బై క్రియేటెడ్ గాడ్. సృష్టికర్త అయినటువంటి దేవుని చేత వాడబడే ఒక యంత్రము కాదు, కంప్యూటర్ కాదు. మానవుడు వ్యక్తిత్వము కలిగినటువంటి వాడు, హక్కు కలిగినటువంటి వాడు, స్వేచ్ఛ కలిగినటువంటి వాడు, గౌరవమును కలిగినటువంటి వాడు, తనకై తానే ఆలోచించుకోగలిగిన శక్తి కలిగినటువంటి వాడు, తనకై తానే ఇది మంచి చెడు అని యుక్త విచక్షణ జ్ఞానముతో నిర్ణయములు చేయగలిగినటువంటి ప్రభావములతో దేవుడు మానవులను స్త్రీగాను, పురుషుడుగాను రూపకల్పన చేశాడు. దేవుని మనం అర్థం చేసుకోగలం. దేవుని భావోద్రేకములు, మానవుడి భావోద్రేకములు ఒకదానితో ఒకటి ప్రతిస్పందన చేయగలము. నీ కోపాన్ని దేవుడు అర్థం చేసుకోగలడు, దేవుడి కోపాన్ని మానవుడు అర్థం చేసుకోగలడు. దేవుడి సంతోషాన్ని మానవుడు అర్థం చేసుకోగలడు, మానవుడి సంతోషాన్ని దేవుడు అర్థం చేసుకోగలడు. హ్యూమన్ ఎమోషన్స్ కెన్ చేంజ్ గాడ్స్ మైండ్. దేవుని మనస్సును మానవ భావోద్రేకాలు మార్చగలవు. ఇవన్నీ కూడా దేవుడు మానవుడిలో నిలిపినటువంటి స్వరూప స్వభావం. సృష్టి అంతటిని కూడా చేసిన పిదప 6వ దినమున దేవుడు నరులను చేసిన పిదప దేవుడు చెప్తున్నది ఏంటంటే, మీరు ఇద్దరు కలిసి జీవించండి, ఫలించండి, వృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నింపండి, భూమిని స్వాధీనపరచుకోనండి. ఇదంతా కూడా సృష్టి అంతా కూడా మానవుడి క్షేమం కొరకు, మానవుడి వృద్ధి కొరకు, మానవుడి దీవెన కొరకు, మానవుడి లాభం కొరకు. అలాగని సృష్టిని సబ్డ్యూ అనే పదం యొక్క అర్థం స్వాధీనపరచుకొనుడి. దాని అర్థం మన స్వప్రయోజనము కొరకు నాశనం చేయమని కాదు. సృష్టి పట్ల మనం ఒక ప్రత్యేకమైనటువంటి గురుతర బాధ్యతను కలిగి ఉన్నట్టుగా దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. సృష్టి మనము కలిసి మన ఉనికిని కొనసాగిస్తాము. సృష్టి మనము కలిసి ఒక సృష్టికర్త అయినటువంటి దేవుడి ఆలోచనలలో నుండి ఉనికిలోనికి వచ్చినటువంటి వారు. ఈ సత్యాన్ని, సబ్డ్యూ అనే అర్థాన్ని మనం గమనించినట్లయితే, ప్రారంభంలో ఉన్నటువంటి బీడు భూములు చదును చేయటం, వ్యవసాయం కొరకు వాటిని చక్కబరుచుట, ఇవన్నీ కూడా చేయడానికి హ్యూమన్ బీయింగ్ నీడ్ టు యూజ్ ఫోర్స్ ఆన్ ఎర్త్. సృష్టిని, భూమిని చదును చేయుటకు, వ్యవసాయ భూమిగా వాడుటకు మానవుడు కొద్ది బలములను వినియోగించాలి. అంతేగాని స్వప్రయోజనం కొరకు సృష్టి యొక్క సహజ వనరులను నాశనం చేయమని కాదు దాని అర్థం. అలాగుననే సృష్టి సిద్ధాంతంలో మనం నేర్చుకునే సత్యములను గమనించినట్లయితే, సృష్టి ప్రారంభం నుండి కూడా దేవుడు ఏ మ్యాటర్ ఆఫ్ ఫ్యాసినేషన్. సృష్టి అంతా కూడా ఆశ్చర్యం, మానవుడి ఊహకు అందనటువంటి ఒక అద్భుతం దేవుడు సృష్టిలో కలగచేశాడు. ఇది దేవుడు చేసినటువంటి అత్యున్నతమైనటువంటి మిరకల్. సృష్టి అంతా కూడా, సృష్టిలో దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ లైఫ్. జీవ ప్రదాయిని,
జీవప్రదాత, దేవుడి అత్యున్నతమైనటువంటి శ్రద్ధ సృష్టిలో మనము చూడగలుగుతాం. మానవుడి ఆనందము కొరకు, వస్తు సముదాయ దీవెనల కొరకు దేవుడు సృష్టిని కలగచేసినట్టుగా మనం చూస్తాం. సృష్టిలో ఉన్నటువంటి సహజ వనరులు, న్యాచురల్ రీసోర్సెస్ కెన్ మీట్ ఎవ్రీ హ్యూమన్ నీడ్. సృష్టిలో ఉన్నటువంటి మానవులందరి అక్కర్లను సృష్టిలో ఉన్నటువంటి సహజ వనరులు తీర్చగలవు. బట్ క్రియేషన్ కెనాట్ మీట్ ద గ్రీడ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. మానవుడి యొక్క దురాశను సృష్టి తీర్చలేదు అనే సత్యాన్ని మనం చూడగలుగుతాం. దురాశతో సృష్టిని స్వప్రయోజనం కొరకు వాడుకొనక, సృష్టిలో ఉన్నటువంటి క్షేమాన్ని, దీవెనలను, ఆశీర్వాదాలను మన వృద్ధి కొరకు, మన ప్రయోజనము కొరకు వాడుతూ దేవుని మహిమార్థంగా సృష్టిని వినియోగించుకొనవలసినటువంటి అవసరత. సృష్టి సిద్ధాంతంలో మనం నేర్చుకునే ఒక 5-6 పాయింట్స్ని ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. మొదటిది ద సేక్రెడ్నెస్ ఆఫ్ క్రియేషన్. సృష్టిలో పరిశుద్ధత, పవిత్రత మనకు కనిపిస్తుంది. గాడ్ ఈజ్ హోలీ. గాడ్స్ యాక్ట్స్, ఎవ్రీ యాక్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ హోలీ యాక్ట్స్. పరిశుద్ధమైన చర్యలను పరిశుద్ధమైన దేవుడు చేస్తాడు. కాబట్టి సృష్టిలో కూడా పరిశుద్ధత, పవిత్రత పరిశుద్ధుడైన దేవుడు చేయుటను బట్టి మనం గమనించగలం. సృష్టి ఈజ్ గాడ్స్ హ్యాండ్ యూ వర్క్. ఆదికాండ సృష్టి చర్యలలో మనం గమనించినట్లయితే దేవుడి విమోచనాత్మకమైనటువంటి జ్ఞానం, సృజనాత్మకమైనటువంటి జ్ఞానం, దేవుని సృష్టిలో ఆయన పవిత్రతను మనకు వ్యక్తం చేస్తుంది. ఆర్డర్లీనెస్, క్రమబద్ధీకరించబడినటువంటి విధానం సృష్టిలో మనకు కనిపిస్తుంది. సృష్టిలో ఒక క్రమమైన పద్ధతి మనకు కనిపిస్తుంది. మానవుడి ప్రతి అక్కర తీర్చగలిగినటువంటి సేక్రెడ్నెస్ సృష్టిలో మనకు కనిపిస్తుంది. సృష్టిలో మనకు ప్రాణం, జీవమును కలిగిన స్థితి, శక్తి మనకు కనిపిస్తుంది. సృష్టిలో పవిత్రత ఉన్నట్టుగా దేవుడు సృజించాడు. సృష్టి అంతా కూడా ఒకరిపై ఒకరు ఆధారపడుటపై దేవుడు సృజించినట్టుగా మనం చూస్తాం. రెండవది గుడ్నెస్ ఆఫ్ క్రియేషన్. సృష్టిలో మనకు మంచి కనిపిస్తుంది. ఒకరిపై ఒకరు ఆధారపడి తమ ఉనికిని కొనసాగించుట సృష్టి సిద్ధాంతములలో ఒక మూలమైనటువంటి సూత్రముగా మనం కలిసి ఉనికిని కలిగి ఉండుట. ఇందులో కమ్యూనిటేరియన్ కన్సర్న్, సామాజిక దృక్పథం మనకు కనిపిస్తుంది. ఒంటరిగా ఎవరు కూడా భూమి మీద తమ ఉనికిని కొనసాగించలేరు. మానవుడు సామాజిక జీవి. జన్మించినది మొదలు సమాధి చేరేంత వరకు కూడా మానవుడు సమాజంపై ఆధారపడి, సృష్టిపై ఆధారపడి తన జీవనాన్ని కొనసాగిస్తాడు. గాడ్స్ నేచర్, గాడ్ హ్యాస్ క్రియేటెడ్ దిస్ నేచర్, క్రియేషన్ టు డూ గుడ్ ఓన్లీ. మంచి చేయుట కొరకు మాత్రమే దేవుడి సృష్టిని సృజించినట్టుగా మనం చూస్తాం. ఇంటర్డిపెండెన్స్ ఇన్ హ్యూమన్ రిలేషన్షిప్స్, హ్యూమన్ రిలేషన్షిప్ విత్ ద నేచర్ మనము గమనిస్తాం. ఒకరిపై ఒకరు ఆధారపడుట. గాడ్ విచ్ ఈస్ ఏ కార్పొరేట్ అండ్ కమ్యూనిటేరియన్ ఎక్స్పీరియన్స్ క్రియేటెడ్ ఇన్ నేచర్ అండ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. మానవుడిలో దేవుడు సహజీవనం, సమాజముగా వృద్ధి చెందుట, అలా జీవించుటను గురించి అది మంచిదిగా దేవుడు సృజించాడు. నా గుడ్నెస్ ఈజ్ యూజువల్లీ ascribed to the will, to intentions or to acts. మానవుడు చిత్తమును కలిగి ఉండుట, ఉద్దేశములను కలిగి ఉండుట, చర్యలు చేయుట,
వీటన్నిటిలో కూడా దేవుడు మంచి ఉండులాగున, సృష్టిలో మానవుడికి మంచి కలుగులాగున, మానవుడు కూడా సృష్టికి మంచి కలుగచేయలాగున సృజించాడు. హ్యూమన్ బీయింగ్ కెనాట్ సర్వైవ్ వితౌట్ నేచర్. సృష్టి లేకుండా మానవుడు తన ఉనికిని కొనసాగించలేడు. బట్ నేచర్ కెన్ సర్వైవ్ వితౌట్ హ్యూమన్ ప్రెజెన్స్. మానవుడు లేకుండా సృష్టి తన ఉనికిని కొనసాగించగలదు. సృష్టిలో లవింగ్ అండ్ లివింగ్ విల్ ఆఫ్ గాడ్ మనకు కనిపిస్తుంది. ప్రేమపూర్వకమైనటువంటి దైవ చిత్తం సృష్టిలో మనకు కనిపిస్తుంది. సృష్టి పైన మానవుడు రిలయబుల్, ఆధారపడగలడు. సృష్టి అంతా కూడా టు బ్రింగ్ గ్లోరీ టు గాడ్, దేవునికి మహిమను కలుగ చేసేదిగా మనం చూస్తాం. సృష్టి వెనుక అచంచలమైనటువంటి దైవ సంకల్పం, ఉద్దేశాలు పవిత్రమైనట్టుగా మనం గమనిస్తాం. ఒకరిపై ఒకరు ఆధారపడితేనే సృష్టిలో మనము జీవించగలము అనే సత్యాన్ని ఈ వేదాంత పాఠం మనకు నేర్పిస్తుంది. మూడవది కంటిన్యూయింగ్ క్రియేషన్. సృష్టి కొనసాగు ఒక ప్రక్రియ. సృష్టిలో ఉన్నటువంటి సహజ వనరులన్నిటిని కూడా మనం గమనించినప్పుడు ఆ సహజ వనరులు యుగములు యుగములుగా మానవుడి అక్కర్లు తీరుస్తూ ఉన్నాయి. దేవుడు ఆదికాండం మొదటి 2 అధ్యాయాలలో సృష్టి చర్య చేసి ముగించి ఇక విశ్రాంతి తీసుకుంటున్నాడని కాదు అర్థం. ఇట్స్ ఎ కంటిన్యూయింగ్ యాక్ట్. సృష్టి చర్య ఒక కొనసాగున్నటువంటి అనంతముగా కొనసాగే ప్రక్రియ. భూమిలో ఉన్నటువంటి సహజ వనరులలో భాగమైన నీటిని మానవుడు త్రాగడానికి, వ్యవసాయానికి, తన అక్కర్లు తీర్చుకోవడానికి వాడుతూ ఉన్నాడు. సృష్టి ఆ నీటిని మరలా వచ్చే యుగానికి మానవ అవసరతలు తీర్చడానికి కంటిన్యూస్లీ క్రియేటింగ్. సహజ వనరులైనటువంటి గ్యాసెస్, కోల్, బొగ్గు, పెట్రోల్ వీటన్నిటిని కూడా మనం వాడుతూ ఉన్నాం. అయినా కూడా భూమి పునరుత్పత్తి చేస్తూనే ఉన్నది. ఇట్ ఈస్ కాల్డ్ గాడ్స్ కంటిన్యూయింగ్ యాక్ట్ ఆఫ్ క్రియేషన్. దేవుడు సృష్టిలో సహజ వనరుల పునరుత్పత్తిని కలగచేస్తూనే ఉన్నాడు. అవి నాశనం మనం చేస్తూ ఉన్నప్పటికీ, మన స్వప్రయోజనమునకు వాడుకుంటున్నప్పటికీ కూడా రాబో తరము వారికి దేవుడు వాటిని మరలా వారి అక్కర్లు తీర్చడానికి ఆయన వాటిని కలగచేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. 4వ ఆలోచన ద సాల్వేషన్ ఆఫ్ క్రియేషన్. సృష్టి అంతా కూడా రక్షణ ప్రక్రియలో పాలు పంపులు పొందుతుంది. రెవల్యూషన్లో, ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయం, 21వ అధ్యాయం, 22వ అధ్యాయంలలో మనం చూసినట్లయితే కంటిన్యూయేషన్ ఆఫ్ క్రియేషన్, డిస్కంటిన్యూటీ ఆఫ్ క్రియేషన్ మనం చూస్తాం. ఆది కాండంలో ప్రారంభం చేయబడినటువంటి సృష్టి ప్రకటన గ్రంథంలో మొదటి ఆకాశం, మొదటి భూమి నాశనము చెందిను. వాటిని దేవుడు నాశనం చేశాడు. నూతన ఆకాశాన్ని, నూతన భూమిని ఆయన సృజించబోతూ ఉన్నాడు. ద హోల్ క్రియేషన్ ఈజ్ గ్రోనింగ్. దేవుని విమోచన కొరకు సృష్టి అంతా కూడా మూలుగుచూ ఉన్నది అనే సత్యాన్ని రోమా పత్రికలో అపోస్తులుడైనటువంటి పౌలు రాస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సృష్టి అంతా కూడా గాడ్ విల్ ఇనిషియేట్ బై హిస్ రిడీమింగ్ గ్రేస్. విమోచన కలిగించే దైవ కృప సృష్టి అంతటిని కూడా చెడు నుండి విమోచించి రక్షణ సృష్టి అంతటికి కూడా దేవుడు కలగ చేయబోతున్నట్టుగా మనం చూస్తాం. న్యూ క్రియేషన్. హ్యూమన్ బీయింగ్స్ విల్ మూవ్ ఇంటూ న్యూ హ్యుమానిటీ. చీకటిలో నుండి వెలుగులోనికి, అజ్ఞానం అనే చీకటిలో నుండి జ్ఞానం అనే వెలుగులోనికి, స్వప్రయోజనమును మాత్రమే వెతుక్కునే చీకటిలో నుండి ప్రజలందరి అక్కర్లు తీర్చగలిగినటువంటి మంచి మనస్సులోనికి మానవుడు నడిపింపబడతాడు. ఇన్ అండ్ త్రూ గాడ్స్ గ్రేస్. దేవుని కృప ద్వారా మాత్రమే అవన్నీ కూడా జరగబడతాయి అనే సత్యాన్ని మనం చూస్తాం. చివరి అంశాన్ని మనం చూసినట్లయితే ఆల్ ఆఫ్ క్రియేషన్ గ్రోన్స్ విత్ పెయిన్. సృష్టి అంతా కూడా మూలుగుచూ ఉన్నది.
సృష్టి అంతా కూడా దుఃఖపడుతూ ఉన్నది. సృష్టి అంతా కూడా కష్టములు ఎదుర్కొంటూ ఉన్నది. సృష్టి అంతా కూడా మానవ దురాశ చేత నాశనం చేయబడుతూ ఉన్నది, అపవిత్రం చేయబడుతూ ఉన్నది. స్వస్థపడడానికి వీలు లేనటువంటి నాశనాన్ని సృష్టికి మానవుడు కలగచేస్తూ ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. మానవ దురాశ, సహజ వనరులను ఒక వ్యక్తి తన స్వంత ఆస్తిగా ప్రకటించుకోవడం, సహజ వనరులుగా ఒక జాతి, ఒక దేశం ప్రపంచం పైన గుత్తాధిపత్యం వహించడం మనం చూస్తాం. ఓజోన్ లేయర్, సూర్యుని నుండి అతి నీల కిరణములు భూమి మీదికి ప్రసరించకుండా ఆపివేసినటువంటి ఓజోను పొర, మానవుడు చేయించినటువంటి దురాగతముల వలన ఏరోప్లేన్స్ వదిలే పొగ, పరిశ్రమలు వదిలే పొగ, మనం వాడే వాహనములు, ఓడలు, కార్లు, ట్రైన్స్ వదిలే పొగ ద్వారా ఓజోను పొర నాశనం చెందుతూ ఉన్నది. ఆ ఓజోను పొర నాశనం చెందినట్లయితే సూర్యుడి నుండి ప్రవహించే ఆ కిరణాలు క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్ కలుగజేసే ప్రమాదం ఉన్నది. మానవుడు భూమిని, సహజ వనరులను కొల్లగొట్టడం ఆపివేయడం లేదు. ఇలా భూమి, నీరు, శబ్ద పొల్యూషన్ మనం మన స్వప్రయోజనముల కొరకు కలగచేస్తూ ఉన్నట్టుగా, ఇలా కలగచేయడాన్ని బట్టి సృష్టి అంతా కూడా మూలుగుచూ ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. ఉత్తర దక్షిణ ధ్రువములలో ఉన్నటువంటి మంచు కొండలు కరిగిపోతూ ఉన్నాయి. సముద్రం కుచించుకుపోతూ ఉన్నది. సముద్రము విస్తరించుట అనే ప్రమాదం, కుచించుకుపోవుట అనే ప్రమాదం మనము గమనిస్తూ ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. మానవుడి దురాశ వలన సృష్టికి కలుగచేయించినటువంటి నష్టములలో కొన్ని నష్టములు డిఫారెస్టేషన్, పట్టణముల వృద్ధి, పారిశ్రామిక వృద్ధి, ఒక పట్టణం నుండి ఒక పట్టణమునకు రహదారులు ఏర్పాటు చేయడం బట్టి అడవులను నరికివేస్తూ ఉన్నాం. కోట్ల చెట్లని నరికివేస్తూ ఉన్నాం. ఒక చెట్టును నాటితే మరొక చెట్టును నాటవలసినటువంటి, ఒక చెట్టుని నాశనం చేస్తే, కొట్టివేస్తే మరొక చెట్టును నాటవలసిన బాధ్యత మర్చిపోయి డిఫారెస్టేషన్, అడవులను సమూలంగా కొట్టివేస్తూ ఉన్నాం. అడవులు ఉండడం వలన ఋతుపవనములు సమయంలో, అనుకూల సమయంలో ప్రవేశించి మనకు వర్షాలు, మనకు అవసరమైనటువంటి ఆక్సిజన్ వృక్షములు అందించగలవు. అలాగుననే వెస్టర్నైజేషన్, పాశ్చాత్యీకరణ సహజ సంస్కృతులన్నింటినీ కూడా నాశనం చేస్తూ వెస్ట్రన్ సంస్కృతి అన్ని రాజ్యములకు విస్తరింపచేస్తూ గ్లోబ్ బికేమ్ ఎ స్మాల్ విలేజ్.